కొలనుపాక సోమేశ్వర ఆలయానికి వచ్చిన. ఆలయానికి ముందు పెద్ద ద్వారతోరణం, దానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. లోపలికి ఓవుడుతోనే ఇరువైపుల మండపాలలో తవ్వకాలలో బయటపడినటువంటి సకల దైవ స్వరూపాలను, శిలాశాసనాలను చూడవచ్చు. కొంచెం ముందుకు పోవుడుతోనే అతిపెద్ద ధ్వజస్తంభం, నందీశ్వరుడు, కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన మండపం ముందు వీరభద్రస్వామి మండపం, శివుడి మండపాలు ఉన్నాయి. ముఖ మండపంలో పంచముఖేశ్వరుణ్ణి దర్శించుకోవచ్చు. స్వయంభూ వెలిసిన సోమేశ్వరుడి ఆలయానికి ఎడమ వైపున మల్లికార్జున స్వామి, చండీమాత అవతారాలున్నాయి. ఈ ముడుపులన్నీ అమ్మవారు కోరిన కోరికలు తీర్చినందుకే గట్టిండ్రట. పూర్వం ఇక్కడ కోటి లింగాలు ఉండెనట. లింగాలను ప్రతిష్ఠించే సమయంలో 1000 లింగాలు తక్కువ పడినందున ఒకే రాయి మీద 1000 లింగాలను చెక్కిండ్రట. చాణక్యుల కాలం నాటికి ఈ ఆలయంలో ఎక్కువగా నందీశ్వరుడు, శివలింగాలే దర్శనమిస్తాయి. కొన్ని శిథిలమైన కట్టడాలకు రూపం లేకపోయినా పూర్వం ఘనకీర్తి సాధించిందనే చెప్పుకోవచ్చు. కొలనుపాక సోమన్న తీర్థం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన క్షేత్రం.